హలో అండి, చూస్తున్నారు కదా. సో మళ్ళీ ప్యాకప్ స్టార్ట్ అయింది. ఇవన్నీ సర్దుకొని చెలో ఊరు. సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మేము వెళ్ళబోయే ఊరికి సంబంధించిన ఐటమ్స్. సో చూసేద్దాము ఎలా ఎలా చకచక ఫాస్ట్గా ఎలా సర్దేస్తాను. ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. మా బాబు కానీ మా బాబుకి సంబంధించిన ప్రొడక్ట్స్, అలాగే బట్టలు. నా అయితే డిఫరెంట్ క్లోత్స్ ఉన్నాయి. అంటే నైట్ వేర్, శారీస్, డ్రెస్సెస్, టాప్స్, అలా చెప్పుకుంటూ పోతే జీన్స్, అలాగే వింటర్ వేర్. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది లాస్ట్ లో చెప్తాను వీడియో. చలో రెడీ. ఇక్కడ మీరు చూస్తున్న ఐటమ్స్ అన్ని ఈ 2 బ్యాగుల్లో అయితే కుక్కాలి. ఇది నిజంగా చాలా కష్టమైన టాస్క్ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఇది ఫ్యామిలీ ట్రిప్ అవడంతో నావి, మా బాబువి, అలాగే మా హస్బెండ్వి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ముందు ఊరు వెళ్ళాలి అంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. కానీ ఈ బ్యాగులు సర్దాలంటే అయ్య బాబోయ్ ఇది మామూలు విషయం కాదండి. అండ్ ఈ ట్రిప్ మేము ఒక ప్లేస్కే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడం వల్ల లగేజ్ కొంచెం ఎక్కువే అయింది. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేను పెట్టినట్లో శారీస్ పెట్టాను, టాప్స్ పెట్టాను, డ్రెస్సెస్ పెడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఇంకా బాకీ ఉన్నాయి పెట్టాల్సినవి. సో వెస్ట్రన్ వేర్ ఉందన్నమాట, వింటర్ వేర్. సో అవి కూడా పెట్టాలి. చూద్దాం బాయ్ ఈ లగేజ్ ఎంతవరకు ఈ పెట్ట మోస్తుందో చూద్దాం. వేసి చూద్దాము పడుతుందో లేదో. అఫ్కోర్స్ సూపర్. ఈ మధ్యలో ఒక జిప్ ఉంది, యాక్చువల్గా ఇది ఓపెన్ చేయలేదు నేను. ఇది ఓపెన్ చేస్తే ఇంకొంచెం పెట్టుకోవచ్చు. సో కొత్త బ్యాగ్ ఇప్పుడే ఓపెనింగ్ చూసారా, బాగుంది కదా, క్యూట్గా ఉంది కదా. ఇంకా బిల్లులు కూడా తెలియదు దీన్ని. చూస్తున్నారు కదా, ఇక్కడ మా వాడి ప్రొడక్ట్స్ సెట్ చేశాను. వాడి పౌడర్, షాంపూ, సోప్, క్రీమ్, అలాగే మీకు ఒకటి చూపించాలి. సో ఇందులో కపుల్ వాచెస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి చూడండి. వావ్ బాగుంది కదా, స్పార్ బాగుందా, పెట్టేద్దాం లోపల. ఇవి వచ్చేసి మా వాడి మెడిసిన్స్. సో ఇలా ఇస్తే పాడైపోతాయి అని చెప్పేసి, పడిపోతే వైట్ కలర్ది కదా పాడైపోద్ది. సో కవర్లో పెట్టి వీటిని కూడా ఇలా సెట్ చేసేస్తాను. ఇంకా బిస్కెట్స్, వాడి చిన్న ఇది సేఫ్టీ కోసం అనమాట, డైపర్స్, ఇవి వాడి చెప్పులు, వాడి బుజ్జి స్పెట్స్, అంతే. ఇంకా అయిపోయింది. ఇలా కవర్ చేసుకొని క్లోజ్ చేసేయండి. ప్యాకింగ్ అయితే ఫినిష్ చేసేసుకొని మేమైతే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో ఎప్పుడైనా సరే వీకెండ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 hours ముందే స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి మీ ట్రైన్ టైమింగ్ కి. ఎందుకంటే మనకి హైదరాబాద్ లో ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. సో కొంచెం ముందెళ్తే బెటర్, ఎందుకంటే ట్రైన్ జర్నీ కాబట్టి. మా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇది వచ్చేసి గరీబ్ రథ్ ట్రైన్. చూస్తానికి చాలా నీట్ గా ఉంది, బయటే కాదు లోపల కూడా చూస్తానికి అంతా కూడా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. కలర్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది, చాలా స్పేషియస్ గా, అలాగే వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంతకుముందు కొంచెం కంజెస్టెడ్ గా ఉండేది, బట్ దీన్ని మోడిఫికేషన్ అయితే చేశారు రీసెంట్ గా. సో అందువల్ల చాలా బాగా అనిపించింది. అండ్ మేము మెయిన్ గా ఏంటంటే భయపడింది ట్రైన్ జర్నీలో మా బాబు విసిగిస్తాడేమో అని చెప్పేసి, కానీ వాడికి చాలా హ్యాపీగా అనిపించింది. జర్నీ
అయితే చాలా ప్లెజెంట్ గా అయితే సాగిపోయింది. అండ్ అలాగే మేము ఆల్రెడీ డిన్నర్ చేసి వచ్చేసాము. సో అందువల్ల మేము ఇక డిన్నర్ ప్లాన్ అయితే ఏమీ లేదు, డైరెక్ట్ గా ఇంకా పడుకునే ప్లానే. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock కి మా స్టేషన్ అయితే వచ్చేసిందండి. మేము ఇక్కడ దిగిపోయాము. సో మేము వచ్చేసి మా అత్తగారి ఊరైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకో 1 hour జర్నీ ఉంటుంది. సో స్టేషన్ లోంచి బయటకు వచ్చేసి మేము ఆటో అయితే మాట్లాడేసుకున్నాము. సో నేను మార్నింగ్ ఈ వీడియో షూట్ చేసే టైంకి 6:30 అయితే అయింది. చూసారు కదా స్కై ఎంత బాగుందో, బ్లూ కలర్ లో, నా ఫేవరెట్ కలర్ అన్నమాట. సో ఎటు చూసినా గ్రీనరీగా ఉండి బ్లూ కలర్ స్కైలో జర్నీ అసలు మామూలుగా లేదు, చెప్పడానికి మాటలు సరిపోలేదు. వీడియో షూట్ చేస్తున్నాననే కానీ నా కళ్ళతో నేను చూస్తుంటే అసలు ఆ సీనరీస్ కానీ వావ్ అనిపించింది. అండ్ ఇలా కొంచెం తెల్లవారిపోయిన తర్వాత మా ఊరు అయితే వచ్చేసింది. మా ఊరు వచ్చేసిందని చెప్పడానికి ఇండికేషన్ ఈ కోకోనట్ ట్రీసే. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. చుట్టూతూ చెట్ల మధ్యలో అయితే ఈ విలేజ్ అయితే ఉంటుంది. నిజంగా విలేజ్ లైఫ్ కి సిటీ లైఫ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఇంకా మా ఓడైతే టిక్కు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి. అదండి ఈ రోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మా ఇన్లాస్ హౌస్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.